శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఈరోజు మనము బల్లి శాస్త్రం గురించి తెలుసుకుందాము కాస్త సూక్ష్మంగా. బల్లి శాస్త్రం, బల్లి మీద పడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. బల్లి పడుట మంచి చెడులు. పసిపిల్లలు, ఉపనయన వివాహాలు కాని వారిపై బల్లి పడినచో అశుభాశుభ ఫలితాలు వారి తల్లిదండ్రులకు కలుగును. బల్లి తల నుండి కాలి వరకు ప్రాకినచో కష్టములు, పాదముల నుండి తల వరకు పైకి ఎగబ్రాకినచో ఇష్టకామ్య సిద్ధి. బల్లి పాదములపై పడినచో వ్యాపారాభివృద్ధి. కుడి అరికాలు మీద పడినచో ప్రయాణము, ఎడమ అరికాలు మీద పడినచో ధనప్రాప్తి. మడమల వెనుక భాగమున కారాగార దర్శనము. పాదముల సందులయందు రోగము, పాదముల వెనుక భాగమున సుఖము. కాలి వ్రేళ్లయందు పడినచో సంతానమునకు హాని. కుడి పాదము వ్రేళ్ల మీద గాని గోళ్ళ మధ్య గాని పడినచో సిరి సంపదలు చేకూరును. గోళ్ళ మీద పడినచో హాని. పాదములకు ఎడమవైపున క్రింద భాగంలో పడినచో నష్టము. కుడివైపున పైభాగమందు ధనలాభం, మధ్యలో హాని. కుడి పిక్కయందు పడినచో లాభం, ఎడమ పిక్కయందు పడినచో నష్టము. మడమలు మోకాళ్ళయందు పడినచో జయము. తొడకు వెనక భాగమున విషభయం, తొడకు ముందు భాగమున సుఖం. తొడకు లోపలి భాగమందు శ్రీ తొడల మొదట బల్లి పడినచో నీరసము, అంటే బలము నశించుట అలాంటివి జరుగును. ఆసనమందు పడినచో మేలు. గజ్జలయందు బల్లి పడినచో అనారోగ్యము. కుడి మోకాలునందు పడినచో కీడు. వృషణములపై దాంపత్య హాని. కుడి పిరుదుల మీద సౌఖ్యము, ఎడమ పిరుదుల మీద ధనలాభం. శిష్ణమునందు పడినచో సంతానము, ధనధాన్య ప్రాప్తి. లింగము మొదట దాంపత్య సుఖము లేకపోవుట. దేశ పరిత్యాగము. కటి ప్రదేశమున సంతాన లాభము. ఉదరమునందు ధనలాభము. నాభిపై స్త్రీ సౌఖ్యం. కుడి భుజము వ్యసనము, ఎడమ భుజము విశేష ప్రజాదరణ. మెడ వెనుక భాగము కీడు. కంఠమున ఆప్తుల ఆగమనం. రొమ్ముపై అమితానందము, సౌఖ్యము. ఒకేసారి రెండు పెదవులపై మరణము. వీపుకు ఎడమ జయము, వీపుకు కుడి రాజభీతి. చేతియందు బల్లి పడినచో ద్రవ్యనాశనం. చేతి మణికట్టు మీద బల్లి పడినచో అలంకార ప్రాప్తి. నడుముకు మధ్యన ధనలాభం. భుజముల మీద మరణం. ప్రక్కటెముకలపై మరియు నడుము కుడి భాగం సోదర సోదరీమణులకు హాని. నడుముకు ఎడమ ప్రక్క తల్లిదండ్రులకు పీడ. ఎడమ అరచేతిలో కష్టములు. వ్రేళ్ల మీద బల్లి పడినచో ఆపదలు. కుడి వ్రేళ్ల మధ్యన మరియు ఎడమ చేతి గోళ్ళు మీద ధనలాభం. కుడి చేతి గోళ్ళ మీద వ్యవహార చిక్కులు. కుడి మోచేయి పైభాగము శత్రునాశనము. కుడి అరచేతియందు లక్ష్మీప్రదము. చేతి మొదట్లో ధనధాన్యములు, యశస్సు. మోచేతులు విచారము. మణిపూస మీద బల్లి పడినచో ధనవంతుడు. కడుపు ముడతలపై సోదరీమణులకు కీడు. ఎడమ చేతిపై బల్లి పడినచో స్త్రీ సుఖం. రొమ్ము మధ్యలో బల్లి పడినచో పీడ. రొమ్ముల మీద బల్లి పడినచో శుభం. పై పెదవి మీద రాజ్యలాభము.
క్రింది పెదవి విందు భోజనము, నాలుకపై విద్యాలాభము, గడ్డం వెంట్రుకలపై చెరసాల ప్రాప్తి, గొంతుక మీద భాగ్యము, గొంతు ఎముక సంకటము, మీసము మీద బల్లి పడినచో అధిక ధనలాభం, మీసములకు ఎడమ ప్రక్కకు బల్లి పడినచో కీడు, మీసమునకు కుడి ప్రక్క బల్లి పడినచో జయము, చంకలో భూత గ్రహపీడ, వెన్ను మీద శత్రుబాధ పిశాచ బాధ, మెడయందు భాగమున బుద్ధినాశనము, భుజములపై శత్రునాశనము, ఎడమ భుజం కీడు, కంఠమున ఎడమ ప్రక్క రోగం, మెడకు ఎడమ ప్రక్క వాహన ప్రాప్తి, దంతములపై అవమానం, గుండె మీద అధైర్యము, కనుబొమ్మల చివర శుభం, కనుబొమ్మల ఎడమ భాగమున అవమానం, కనుబొమ్మల మధ్య బల్లి పడినచో వ్యాపారాభివృద్ధి, చెంప మీద బల్లి పడినచో శుభం, పురుషులకు ఎడమ చెంప, స్త్రీలకు కుడి చెంపపై బల్లి పడినచో హాని, స్త్రీలకు ఎడమ చెంప, పురుషులకు కుడి చెంపపై బల్లి పడినచో మేలు, స్త్రీలకు కుడి కంటిపై బల్లి పడినచో కష్టము, స్త్రీలకు ఎడమ కంటిపై బల్లి పడినచో శుభములు, లలాటము అనగా నుదురుపై బల్లి పడినచో బంధు సన్మానము, ముక్కుపై బల్లి పడినచో ఆలస్యముగా సుఖం, ముక్కు చివరలయందు కష్టములు, ముఖముపై కార్యానుకూలత విజయం ధనలాభం, జుట్టు ముడి మీద బల్లి పడినచో రోగం, మగవారికి కుడి కంటిపై కుడి చెవిపై బల్లి పడినచో మిక్కిలి లాభము, స్త్రీలకు ఎడమ చెవిపై బల్లి పడినచో సంపద, ముక్కుకు మధ్యన బల్లి పడినచో శుభము, ముక్కుకు ప్రక్కన మిత్రలాభము, ముక్కు కొనపై పీడ, జడ మీద భర్తకు హాని, స్త్రీలకు నొసటి మీద ధనలాభము, స్త్రీలకు శిరస్సునందు గాని ముంగురుల మీద గాని బల్లి పడినచో ఆపదలు, స్త్రీలకు జారుముడి మీద బల్లి పడినచో మేలు, స్త్రీలకు తల ముసుగు మీద బల్లి పడినచో మిక్కిలి కీడు, స్త్రీలకు చెవి దగ్గర చెంప మీద శుభము, పురుషులకు నొసటి మీద ఉద్యోగాభివృద్ధి, కీర్తి, సంపద, బంధువుల ఆదరణ, నడిమెత్తి మీద రోగం, కుడి కనతలపై సోదర సోదరీమణులకు కీడు, పురుషులకు కుడి ప్రక్కన శుభము, తల మీద మేనమామకు కీడు, తల వెంట్రుకల చివర 14 మాసములలో మరణం సంభవం, దేహముపై ఎక్కడ ఎప్పుడు బల్లి పడినను వెంటనే స్నానము చేసి ఇష్ట దైవ ప్రార్థన చేసినచో బల్లిపాటు వలన కలుగు అశుభములు దరిచేరవని శాస్త్రవచనము. Thank you so much for watching. Please like, share and subscribe to my channel.